అంతర్జాతీయ సదస్సులో అధికారిక కార్యక్రమాలకు ఆవల జరిగే ఇన్ఫార్మల్ ముచ్చట్లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఫ్రాన్స్లోని ఏవియాన్లో జరిగిన G7 సమావేశం ప్రారంభానికి ముందు మైక్ ఆన్లో ఉందనే విషయం తెలియక లీడర్స్ పర్సనల్ టాపిక్స్ మాట్లాడుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పక్కనే ఉన్న నేతలతో ఈరోజు నిద్రమొత్తు వదిలించుకోవడానికి పొద్దున్నే 3 కప్పుల కాఫీ తాగాను అని చెప్పారు. దీనికి జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ స్పందిస్తూ, మరి ఇంకో సిగరెట్టా, ఈరోజు ఎన్ని కాల్చావు అని సరదాగా అడిగారు. దానికి మెలోనీ నవ్వుతూ, నేను సిగరెట్లు మానేసి ఇప్పటికీ సరిగ్గా 1 నెల రోజులవుతుంది అని చెప్పడంతో బ్రిటన్, కెనడా ప్రధానులు ఆమెను సరదాగా అభినందించారు. ఈ హాట్ మైక్ ముచ్చట్లు ఒకెత్తైతే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాగిస్తున్న వృద్ధాప్య నిరోధక రహస్య ప్రాజెక్టు వివరాలు మరో సంచలనం. వృద్ధాప్యాన్ని అరికట్టి మానవ జీవితకాలాన్ని ఏకంగా 150 ఏళ్లకు పెంచడమే లక్ష్యంగా రష్యా ల్యాబ్లలో ఆపరేషన్ డెఫిట్ డెత్ సాగుతుంది. దీనికోసం పుతిన్ ప్రభుత్వం ఏకంగా 2,10,000 కోట్లను కుమ్మరిస్తుంది. ఇందులో భాగంగా కణాల ముసలితనాన్ని ఆపే జన్యు చికిత్సతో పాటు 3D బయోప్రింటింగ్ ద్వారా ల్యాబ్లలోనే కొత్త మానవ అవయవాలను సృష్టించే ప్రయోగాలు జరుగుతున్నాయి. పుతిన్ తన చైనా మిత్రుడు షీ జిన్పింగ్తో కూడా ఈ లాంగ్ లైఫ్ టెక్నాలజీ గురించి గతంలో చర్చించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక గ్లోబల్ లీడర్స్ అలవాట్లు, దౌత్య నియమాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సన్నద్ధత ఎలా ఉంటుందో కూడా ఈ కథనం విశ్లేషించింది. మోదీ ఏ అంతర్జాతీయ సదస్సుకు వెళ్ళినా తాను కలవబోయే దేశాధినేతల వ్యక్తిగత అలవాట్లు, వారి దేశాలలోని తాజా రాజకీయ పరిణామాలపై పక్కా నివేదికలతో, పూర్తి సమాచారంతో వెళ్తారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశంలో తాము సాధించిన ప్రగతిని, పేదరిక నిర్మూలన విజయాలను సమర్థవంతంగా ప్రదర్శిస్తూ భారత పరపతిని మోదీ అంతకంతకు పెంచుతున్నారు. అధికారిక ప్రోటోకాల్స్ వెనుక ఉండే ఇలాంటి ఆసక్తికరమైన అంతర్జాతీయ చాటింగ్లు, దౌత్య వ్యూహాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి.